ప్రతి అమ్మాయి పెళ్లి అనగానే కొత్త కలలు కంటుంది. కొత్త ఇంట్లో సంతోషం, కొత్త జీవితం, కొత్త ఆరంభం. కానీ ఆ కలలు నిజమవుతాయా? లేక ఆ కలలు కేవలం చీకట్లో మిగిలిపోతాయా? సంతోషం కావాల్సిన పెళ్లి దారుణమైన విషాదంగా మారుతుంది. ఇదే జరిగింది నోయిడాలో. ఒక డౌరీ కేసు వెనుక దాగిన హృదయ విదారక కథ. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ నోయిడా సిటీలో ఉన్న సిర్సిరా గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో సత్యవీర్ భాటి అనే ఫ్యామిలీ ఉంది. సత్యవీర్ వైఫ్ నేమ్ దయా భాటి. వీళ్ళకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మొదటి కుమారుడి పేరు విపిన్ భాటి. రెండవ కుమారుడి పేరు రోహిత్ భాటి. వీళ్ళకి గ్రామంలో మంచి పేరు ఉంది మరియు పలుకుబడి ఉన్నవాళ్ళు. అదే గ్రామంకి దగ్గరలో ఉంది నిక్కీ ఫ్యామిలీ. నిక్కీ ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఇంక్లూడింగ్ హర్. Father named Bihari Singh Payal, sister named Kanchana Singh Payal, brother named Rohit Singh Payal. వాళ్ళ మదర్ నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీళ్ళు పాయల్ గ్రామంలో నివసించేవాళ్ళు. నిక్కీ, కాంచన స్టడీస్ తో పాటు బ్యూటీషియన్ కోర్స్ కూడా చేసి వాళ్ళ నాన్నకి ఫినాన్షియల్ గా హెల్ప్ గా ఉండేవాళ్ళు. అది 2015. కాంచనకు పెళ్లి సంబంధం వెతుకుతూ నిక్కీ ఫ్యామిలీ సత్యవీర్ భాటి ఫ్యామిలీని కాంటాక్ట్ అవుతుంది. అప్పుడు సత్యవీర్ పెద్ద కొడుకు అయిన విపిన్‌తో కాంచనకు వివాహం జరుగుతుంది. అదే సమయంలో చెల్లి నిక్కీకి విపిన్ తమ్ముడు ఇష్టపడడంతో నిక్కీకి కూడా రోహిత్‌తో పెళ్లి నిశ్చయమవుతుంది. నిక్కీ ఫాదర్ తన స్తోమతకు మించి వియ్యంకులకు అడిగినంత బంగారం, డబ్బు, కారు ఇచ్చి తన ఇద్దరి కూతుర్ల పెళ్లి డిసెంబర్ 10, 2016లో విపిన్, రోహిత్‌లకు ఇచ్చి పెళ్లి చేశాడు. నిక్కీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి పిల్లలు పెళ్లి చాలా మంచి ఫ్యామిలీకిచ్చి పెళ్లి చేశారు అని. ఒక 6 నెలలు రోహిత్ ఫ్యామిలీ అంతా మంచిగా బిహేవ్ చేసేవాళ్ళు. కానీ తరువాత స్టార్ట్ అయింది అసలు కథ. నిక్కీ హస్బెండ్ ఫ్యామిలీ తన హస్బెండ్ ప్రవర్తన బావుండడం లేదు అని వాళ్ళ నాన్నకు ఎన్నిసార్లు చెప్పినా అత్తవారిల్లు అలానే ఉంటుంది. కొత్త కదా కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుందిలే అమ్మా. ఇక హస్బెండ్ అంటావా చిన్నగా నువ్వే మంచిగా మార్చుకోవచ్చు అని సర్దుకోమని చెప్పేవాడు. నిక్కీ వాళ్ళ సిస్టర్ ఇండిపెండెంట్ గా ఉండే మనస్తత్వం. పెళ్లి అయిన తరువాత ప్రతి చిన్న విషయానికి వాళ్ళ హస్బెండ్ ని మనీ అడగడం ఇష్టం లేక వాళ్ళు చిన్నగా ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశారు. కానీ రోహిత్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయడం ఇష్టం లేదు. కానీ ఒప్పుకున్నారు. నిక్కీ వాళ్ళ సిస్టర్ బ్యూటీ పార్లర్ ప్రమోట్ చేయడం కోసం రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం చేసేవాళ్ళు. ఇది అంతా రోహిత్ ఫ్యామిలీకి నచ్చేది కాదు. చిన్నగా నిక్కీకి అండ్ తన సిస్టర్‌కి కట్నం వేధింపులు స్టార్ట్ అయ్యాయి. రోహిత్ ఫ్యామిలీ మాకు ఇంతకంటే మంచి కట్నం ఇచ్చే సంబంధాలు వస్తాయి అని రోజు వేధింపులు చేస్తూ ఉండేవాళ్ళు. రోహిత్ బ్రదర్స్‌కి ఒక జిమ్ కూడా ఉంది. ఆ జిమ్ సరిగా నడవక, మనీ రాకపోవడంతో ఇంట్లో అవసరాలు, పిల్లల అవసరాలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇంట్లో ఇంట్లో మొత్తం నిక్కీ సిస్టర్సే చూసుకునేవారు. అది ఓర్చుకోలేక రోహిత్ బ్యూటీ పార్లర్ మూసివేయమని తరచుగా వేధిస్తూ ఉండేవాళ్ళు. పైపెచ్చు ఇంకా కట్నం కావాలని అడిగేవాడు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా తన పేరెంట్స్‌కి చెప్పటం కానీ, ఇన్వాల్వ్ చేయటం కానీ చేయలేదు. కేవలం ఎందుకు పేరెంట్స్‌ని ఇందులోకి లాగి పెద్దది చేయడం అని. అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక ఒకరోజు బ్యూటీ పార్లర్ మూసివేయాల్సి వచ్చింది. కానీ మళ్ళీ అదే పరిస్థితి. వాళ్ళ అవసరాలకు మనీ ఇచ్చేవారు కాదు. ఇలా జరగడంతో నిక్కీ సిస్టర్స్ మళ్ళీ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయాలని నిశ్చయించుకున్నారు. ఒకరోజు నిక్కీ తన హస్బెండ్‌ని అడుగుతుంది బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయడానికి. కానీ నిక్కీకి అదే చివరి రోజు అవుతుంది అని అనుకోలేదు. నిక్కీ పార్లర్ గురించి అడగడంతో రోహిత్‌కి కోపం వచ్చి మా ఇంట్లో ఆడవాళ్ళు డబ్బులు సంపాదించడానికి వీలు లేదు అని తనను కొట్టడం జరిగింది. కానీ నిక్కీ కోపం వచ్చి మేము బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయడం ఎవరూ ఆపలేరు అని నిక్కీ, రోహిత్ బాగా గొడవ పడ్డారు. రోహిత్ వాళ్ళ అమ్మ కూడా రోహిత్ వైపు ఉండి ఇద్దరూ కలిసి నిక్కీని చిత్రహింసలతో కొట్టడం జరిగింది. కానీ నిక్కీ ఇంత హింసకి గురి అవుతున్నా అదే అనడంతో రోహిత్ మదర్ ఇక ఇది వినదురా దీన్ని చంపేయాల్సిందే అని అని చెప్తుంది. రోహిత్ ఇది విని నిక్కీ శరీరంపై పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తాడు.
కాలిన శరీరంతో మెట్లు దిగి పరిగెత్తుతూ ఇంట్లో కుప్పగూలిపోతుంది. ఇది అంతా తన సిస్టర్ ఏమీ చేయలేక వీడియో తీస్తుంది. ఎప్పుడూ వినని సమాజం ఇంటి గోడల మధ్యలో ఆమె కేకలు వినిపించగా ఇప్పుడు పట్టించుకుంటుంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు నిక్కీ భర్తను, అత్తామామలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. డౌరీ నిరోధక చట్టం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ప్రకారం డౌరీ అడగడం, తీసుకోవడం నేరం. అలాగే సెక్షన్ 304(b) డౌరీ డెత్ కింద కేసును నమోదు చేశారు. ఇందులో దోషులకు కనీసం 7 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ వరకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ ఇలా ఒక ప్రాణం తీసిన వాళ్ళకి ఈ శిక్ష సరిపోతుందా? వీళ్ళకి విధించే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఇంకొక ఇంట్లో ఉన్న ఆడపిల్లకి కట్నం గురించి ఇలా జరుగుతుంటే ఆ వేధించే వాళ్లకు వణుకు పుట్టించేలా ఉండాలి. మీరేమంటారు? దీనికి కామెంట్ చేయండి. తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయాలి అనే బాధ్యతతో అబ్బాయిని చూసేటప్పుడు అబ్బాయి జీతం, డబ్బు చూడకండి. డబ్బు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక అబ్బాయిని చూసేటప్పుడు ఆ అబ్బాయి ప్రవర్తన, ఆ అబ్బాయి ఇంట్లో విలువలు, మనసు, గౌరవం ఉన్నాయా లేదా అన్నది చూడండి. డౌరీ డిమాండ్ చేసే కుటుంబంలో కూతుర్ని పంపడం అంటే అడుగు పెట్టకముందే ఆమెకు అగ్నిగుండంలో నెట్టడం లాంటిది. దయచేసి తెలిసి అలాంటి పనులు చేయకండి. మీ కూతురి జీవితం మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైమ్ అమ్మాయిలు కూడా పేరెంట్స్ చెప్పారు పెళ్లి చేసుకుంటే పోతుంది, ఎవరో తెలియకుండా పెళ్లి చేసుకోకండి. అబ్బాయితో మాట్లాడండి, తెలుసుకోండి, బిహేవియర్ నచ్చితే ముందుకు వెళ్ళండి, నచ్చకపోతే చెప్పేయండి నాకు నచ్చలేదు అని. ఇది మీరు ఎవరిని మోసం కానీ అన్యాయం కానీ చేయడం లేదు. ముందు మీరే మీ లైఫ్ కి రెస్పాన్సిబుల్ గా తీసుకోండి. పెళ్లికి ముందే ఇవి అన్నీ ఆలోచించుకోండి. నేను వెళ్ళే ఈ ఇల్లు నా కలలకు, నా గౌరవానికి నిలబడతాయా? నా స్వేచ్ఛకు గౌరవం ఇస్తాయా? లేదా డబ్బు, ఆస్తి కోసం నన్ను వాడుకుంటారా? పెళ్లి అనేది ఆరంభం అవ్వాలి, ముగింపు కాదు. గుర్తుంచుకోండి. మరియు పెళ్లి అయిన తరువాత అది లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటికి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. సమాజం, చట్టం మరియు ఫ్యామిలీ ఇవి అన్నీ మన కోసమే ఉన్నాయి. వెళ్లి వారితో చెప్పేయండి. ఓపిక అనే పేరుతో మోసం వహించకండి. అన్యాయం చేసిన వారు ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ సమాజంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, హింసించడం చట్ట ప్రకారం నేరం. అది ముఖ్యంగా ఒక ప్రాణం తీయడం, జన్మ ఇచ్చిన తల్లికి కూడా ఆ హక్కు ఉండదు. మీరు ఏమంటారు? కామెంట్ చేయండి. నోవిడా కేసు ఒక అమ్మాయి ప్రాణం పోయింది. ఆ ప్రాణం తిరిగి రాదు. కానీ ఆమె కథ మన అందరి కళ్ళను తెరవాలి. ఒక మనిషి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి.